సేల్ చేయొద్దు. మా సమస్యల పట్ల మేము చెప్పుకోవాలంటే ఇక్కడ మా గోడు వినేటోడు ఎవరు లేడు. ఎందుకంటే గత ప్రభుత్వము చాలా మంచి ఆలోచనతోని ఇక్కడ ప్రజలకి ఇల్లు లేని కళను నెరవేర్చాలి అన్న ఒక సదుద్దేశంతో కేసీఆర్ నగర్లో కేసీఆర్ గారు ఇక్కడ ఒక పెద్ద కాలనీని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీని, మళ్ళీ మన తెలంగాణలోనే కొన్ని లక్షల ఇల్లులు కట్టించడం, దాదాపు సుమారు 2 లక్షల ఇల్లు దాకా కట్టించిండు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పనులు ఏంటంటే బెదిరింపులకు దిగడం. ఒక కొత్త ఇల్లు కట్టింది ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కటి కూడా లేదు ఆయన హిస్టరీలో లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే ఇల్లులు కట్టడం కాదు, కూల్చే కార్యక్రమం చేస్తుంది. దిగరు అట్లా. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వమే బెదిరింపులకు దిగుతుంది. మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించేస్తాం, మీ ఇల్లులు ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాం, మీరు ఇక్కడ ఉండట్లేదు. అరే మీరు ప్రభుత్వము మీరు ఉన్న మౌలిక సదుపాయాలు, రవాణా, ఇక్కడ ఉద్యోగాలకు ఏదైనా ఉద్యోగాలు ఇప్పించడం కానీ, లేకపోతే పిల్లలకి స్కూల్కి ఫెసిలిటీస్, స్కూల్ కట్టడం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, నియర్ బై 20 కిలోమీటర్లు వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే. ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా మీరు రండి ఉండండి అని అన్నా కానీ ఇప్పటికీ ప్రస్తుతానికి 10,000 మంది దాకా ఉంటున్నారు. కొంతమంది వాళ్ళ పిల్లల చదువుల కోసమో, లేకపోతే వాళ్ళ పాత ఎక్కడైతే ఉండేవాళ్ళో అక్కడ వాళ్ళ పిల్లల చదువుల కోసము, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల కోసము ఇక్కడ రాలేక కొంతమంది వచ్చిపోవడం జరుగుతుంది. ఇంకొక 6 మంత్స్లో మేము వస్తామని చెప్పడం జరిగింది. అయినా కానీ వినకుండా చాలామందికి ఇక్కడ నోటీసులు అంట పెడుతున్నారు ఇంటికి. మిమ్మల్ని క్యాన్సిల్ చేసేస్తాం, మిమ్మల్ని ఇక్కడ ఇల్లు తీసేస్తాం మీకు, అది అని చెప్పేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇల్లులు కేటాయించి వాళ్ళ పేరు చెప్పుకొని ఇచ్చుకుందామని చెప్పేసి, పబ్లిక్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దేని గురించి నోటీసులు ఇస్తున్నారు మీకు? దేని గురించి ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి ఉండలేకపోతే వాళ్ళు నోటీస్ ఇవ్వడం ఏంటంటే మీరు ఇక్కడ ఉండట్లేదు అంటున్నారు. కాకపోతే వాళ్ళు కరెక్ట్గా ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరగలేదు. ఇక్కడ ఇన్స్పెక్షన్ అనేది జరగలేదు. జరిగితే అది ఎలా జరగాలంటే నిజంగానే వాళ్ళు అంటున్నారు కొంతమందికి భూములు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, మీకు కార్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా వాళ్ళు కరెక్ట్గా చేయాలనుకుంటే అది కరెక్ట్ డాటా తీసుకొని లేనోళ్ళకు కూడా, ఇల్లు భూమి లేనోళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. అలాంటివి కాకుండా నిజాయితీగా పర్టికులర్ వాళ్ళ ప్రూఫ్స్తోని మీరు ఇచ్చి వాళ్ళని క్యాన్సిల్ చేస్తే చేయొచ్చు. కానీ లేకుండా ప్రస్తుతం చేసేది ఏంటంటే ఇచ్చిర్రు అయినా కానీ క్యాన్సిల్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించేస్తాం అని చెప్పేసి ఈ నోటీసులు అంతా పెట్టడం ఇది కరెక్ట్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ బిఫోర్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో తీసుకోవడం గల కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర మా దగ్గర ఫండ్ లేదని చెప్తున్నాడు. డొల్లతనం, వాళ్ళ ప్రభుత్వం డొల్లతనం వాళ్ళే బయట పెట్టుకొని మేము ఇల్లు కట్టకుండా, కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయకుండా నువ్వు నీ ఇందిరమ్మ ఇల్లు అని ఏదో పథకం పెట్టుకున్నావు. అవి ఫస్ట్ पहली तो बात जो है सो मैं आप लोगों का मीडिया वालों का शुक्रिया अदा करता हूँ. मैं हिंदी में एक्सप्लेन कर रहा हूँ. तो यहाँ पर जो है सो काफ़ी लोग जो है सो परेशान हैं. एक तो गवर्नमेंट जो है सो हमारे हाउसिंग डिपार्टमेंट से जो है सो नोटिस जारी कर रही, काफ़ी लोगों को जो है सो परेशान कर रहे. और यहाँ पर जितने भी शटर्स है यहाँ पर सेल के लिए जो है सो गवर्नमेंट जो है सो लगा के करके है यहाँ पर सेल पे. तो मैं आप लोगों से मीडिया के ज़रिए से गवर्नमेंट तक जो है सो ये वीडियो मेरा मैसेज करने के लिए मैं अपील करता हूँ ना. रेवंत रेड्डी साहब जो है सो पहले तो जो है सो पूरे तेलंगाना को परेशान करके रखे हुए हैं. फिर यहाँ पर जो है सो हमारे केसीआर कोल्लूर नगर फेज 2 के अंदर भी यहाँ पर भी बहुत सारे जनों को परेशान करके रखे हुए. एक तो चेकिंग के नाम पे जो है सो नोटिसा लगाया जा रहा है घर में. यहाँ पर जो है सो फिर जो है सो शटरा में परेशान कर रहे हैं आपको. यहाँ पर देखिए ना, रहे वालों को भी जो है सो नोटिस भेज रहे, या इवन मेरे घर तक भी, मेरे घर में मैं खुद रह रहा हूँ तो भी मेरे को भी जो है सो नोटिस जारी हो गई. मेरे को जो है सो जीएच हाउसिंग डिपार्टमेंट वाले आके जो है सो नोटिस लगा के चले गए, आप नहीं रह रहे बोल के. फिर मेरे ब्लॉक में भी जो है सो नीचे काफ़ी लोग रह रहे, उनको भी नोटिस देके जा रहे. तो रेवंत रेड्डी से मैं ये पूछना चाह रहा हूँ कि क्यों आप ऐसा क्यों परेशान कर रहे. एक बार हमारे केसीआर अन्ना साहब जो है सो घर अलॉटमेंट कर दिए तो बात खत्म हो गई. फिर आप दोबारा क्यों परेशान कर रहे, फिर शटर्स को परेशान कर रहे. एक तो जो है सो यहाँ पर जो है सो हॉस्पिटल की फैसिलिटीज़ नहीं है, फिर यहाँ पर जो है सो कब्रस्तानों की सहूलत नहीं है. यहाँ पर आवाम जो है सो इतना परेशान है ना, जॉबों के लिए इतना खाने को यहाँ पर तरस रहे. हम यहाँ पर रह के देख रहे. अगर गवर्नमेंट वाले अगर इधर सर्वे करेंगे तो जब मालूम होगा यहाँ के लोग कैसा जी रहे. आप देख सकते हैं यहाँ पर कितने छोटे छोटे दुकाना लगा के जो है सो आज यहाँ पर जो है सो अपने रोजगार चलाकर जो है सो अपने बीवी बच्चों को जो है सो पाल रहे यहाँ पर. तो मैं जो है सो हमारे कांग्रेस गवर्नमेंट से मैं ये कहना चाहता हूँ कि इतना परेशान मत करिए. तो यहाँ पर जो है सो कई लोगों जो है सो सुसाइड कर ले रहे. पहले जो है सो हालात ख़राब है हमारे यहाँ पर, और हालात मत ख़राब करने की कोशिश करिए आप. मैं
यहाँ पर जितने भी जो शटर्स आप सेल कर रहे वो हम होने नहीं देंगे। और यहाँ के जितने भी गरीब मुस्तहिक लोग हैं जो है, आप एक ड्रा डालिए, और जिस किसी को भी जैसा घर ड्रा हुआ वैसे शटर अगर ड्रा हो गया तो शटर पूरा बाहर वाला के दे रहे हैं, इनर वाला के नहीं दे रहे नहीं, हैं, बाहर उधर किसको भी? बाहर वालों को जो है सो बाहर वालों को जो है सो इन लोग सेल कर दे रहे गवर्नमेंट। अंदर वालों को जो है सो आप एक ड्रा बना के जो है सो एक रेंट मुस्तक कीजिए, आप एक 3,000 2,000 करिए। वही पैसा जो है सो हमारे कुल्लूर केसीआर नगर के अंदर जो है सो जहाँ जहाँ पर भी प्रॉब्लम्स है वो पैसा हम वहाँ पर मेंटेनेंस करेंगे, हम बाहर क्यों बेचेंगे? हम को जो है सो सेल नहीं होने देंगे, ये हमारा जो है सो आपसे जो है सो अपील कर रहे हैं। ఈ సమస్యలు ఏమున్నాయి, దేని గురించి కొట్లాడుతారు మీరు? నా పేరు భానోత్ కోటేష్ నాయక్, కేసీఆర్ నగర్. నేను 2001 నుంచే ఉద్యమకారుణ్ణి కాబట్టి ప్రజల పట్ల కానీ సమస్యల పట్ల కానీ కొద్దిగా నాకు అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతో ఇక్కడ చాలా మౌలిక వసతులు అన్ని కల్పించాలని ఉన్న గవర్నమెంట్కు మేము 235 లెటర్లు ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ చీఫ్ మినిస్టర్ కానీ అందరికీ లెటర్లు ఇచ్చినాం. కనీసం ఇక్కడ పని చేయడానికి గవర్నమెంట్ మాత్రం ఇష్టం పడట్లేదు. కానీ ఉన్న ఇల్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ కార్యకర్తలకు మొన్ననే ఒక బ్లాక్లో రేవంత్ రెడ్డి డ్రైవర్కు ఇల్లు ఇవ్వడం జరిగింది, క్యాన్సిల్ చేసి ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తామంటున్నారు. 9 లక్షల మంది వెయిటింగ్లో ఉన్నారంటారు. అధికారంలో ఉంది గవర్నమెంటే కదా, వాళ్ళ గవర్నమెంటే కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే 3 బెడ్రూమ్ కట్టించిమనండి, ఎవరు వద్దన్నారు? కొత్తగా కట్టించిమనమనండి, గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. పాడుపడ్డ మూసి కోసం 1,50,000 ఖర్చు పెట్టడం కంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు కట్టించిమనండి. లేదంటే ఇక్కడ రైతులకు రైతు బంధు కానీ అది ఏమని చెప్పండి. వాళ్ళు ఇచ్చిన హామీలని పక్క తుంగకు దొక్కేసి ఉన్న ఇల్లు క్యాన్సిల్ చేసి ఆడ ఇల్లు కులగొట్టడం, ఆ కులగొట్టిన వాళ్ళకి తీసుకొచ్చి ఈడేయడం, లేకుంటే వాళ్ళ క్యాడర్ పెంచుకోవడం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ డ్రైవర్లకు ఇల్లు ఇవ్వమని ఎవరు చెప్పారండి? మేము మళ్ళీ ఈయన ఎట్లా చేస్తాడో, ఈసారి ఎట్లా చేస్తాడో, మరి రేవంత్ రెడ్డి సారు ఇంకా చాలా బాగా చేస్తాడని చెప్పేసి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది, మోసపోవడం కూడా జరిగింది. ఏంటంటే ప్రజలు అమ్మ పాలు ఇచ్చి దున్నపోతు పాలు తాగినట్టుగా ఉంది ఇప్పుడు కథం అది. అందుకే ఈ ఇబ్బందులు ఇంతగానం గురి చేయొద్దు నువ్వు. ప్రజలకు చాలా పనులు లేని వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు అర్థమవుతలేదు. ఇండ్లు గులగొట్టడం కానీ ఇది ఏంది అసలు? మీరు చేసేది ప్రజలకు హెల్పింగ్గా చేస్తున్నారా, టార్చర్లు పెడుతున్నారా? అర్థమవుతలేదు మాకు. సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారండి? ప్రతి ఇంటి తలుపు కొట్టిన సమస్యలతోనే ఉంది. ఎందుకంటే ఒక ఊరు బయటకు వచ్చి ఒక కేసీఆర్ ఇల్లు అనేది ఇస్తే ఆ ఇల్లు ఇచ్చిన ఆనందం కన్నా ఈ పొద్దు నుంచి సాయంకాలం దాకా చెకింగ్లే ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అట్టుపల్లిలో ఉంటాడు, పని చేసుకుంటేనే వాళ్ళ ఇల్లు గడిచిద్ది, అవునా కదా? బయటికి వెళ్లకుండా పని చేయకుండా మనకి ఏమైనా ఉందా ఫ్రీది? ఒక ఫ్రీ బస్ వస్తే అయిపోయిందా? ఒక సన్న బియ్యం ఇస్తే అయిపోయిందా? ఇంకేం వద్దా మనిషి బతకడానికి? పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు వాడు? భార్య పిల్లల్ని ఎలా పోషిస్తారు? మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేశారు? మంచిగా చేశాడు. ప్రతి ఇంటి కలరే నిజం చేశాడు. ఒక లేనింటోడు లేకుండా ఉండాలి, ఒక ఇంటి కలర్ నిజం చేశాడు. లేనింటి ఇల్లు కూడా లాక్కోవడానికి ట్రై చేస్తుంది. షాపులు అనేది ఇక్కడ పెట్టినప్పుడు కనీసం అందులో ఉన్నవాడు మిషన్ పెడతాడు, చెరుకు రసం పెడతాడు, బట్టల షాప్ పెడతాడు, ఏదో ఒకటి వాడు దారి ఎత్తుకుంటాడు. వాడి భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఒక దారి ఎత్తుకోవడానికి ఒక షాప్ ఉంది. ఆ లాస్ట్కి ఆ షాపుల మీద కూడా పడుతున్నారు పబ్లిక్. అది ఎంతవరకు? నీకు లేనింటోళ్ళు తప్ప నీకు ఉన్నవాడు కనిపించట్లేదా? ఇక్కడ మొత్తం ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు బలిసి